హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఈరోజు పచ్చి రొయ్యల పచ్చడి ఎలా పట్టుకోవాలో మీకు చూపిస్తానండి. ప్రాన్ పికిల్. ముందుగా పచ్చి రొయ్యల్ని శుభ్రంగా అది క్లీన్ చేసేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని అదిగోండి ఒక బాండీలో పెట్టి అది వాటర్ అంతా పోయేలాగా అదిగో చూడండి. పచ్చి రొయ్యల్లో చాలా ఎక్సెస్ వాటర్ వస్తుందండి. దాన్ని శుభ్రంగా మనం ఆ వాటర్ని అంతటినీ ఇంకిపరిచేసుకోవాలి. అంతా డ్రై అయిపోవాలన్నమాట. అది చూడండి, ఆ వాటర్ అంతా అలాగైపోయిందో చూసారా. అవన్నీ నేను ఒక గిన్నెలోకి స్ట్రైనర్తో తీసేసుకున్నానండి. పచ్చిరొయ్యల్ని వాటర్ అంతా చూడండి ఎలా ఎక్కువ వచ్చేసిందో. అంతా కొంచెం బాయిల్ అయిపోయాక దాన్ని పక్కకు తీసేసుకున్న తర్వాత చూడండి, మీకు చూపించిన విధంగా చూడండి గిన్నెలోకి ఎలా తీసుకొని పక్కన పెట్టుకున్నాము. పైన ఉన్న వెన్నులో ఉన్న షిట్ని కూడా తీసేసుకోండి, అది అసలు మంచిది కాదు. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపిస్తాను, మసాలా ఎలా పట్టుకోవాలో. అదిగో చూడండి, నేను చూపించిన విధంగానే అవన్నీ తీసుకోండి. యాలకులు, లవంగి, చెక్క, మొగ్గ, మిరియాలు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, కొంచెం నేను తర్వాత కొంచెం అవన్నీ నేను లో ఫ్లేమ్లో పెట్టి వేపుకున్నానండి. దోరగా వేయించుకున్నాను. కొంచెం గసగసాలు వేసానండి. ముందే వేస్తే అవి కొంచెం వెంటనే ఇదైపోతాయి కదా. తర్వాత అవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్లోకి నేను పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇదిగో చూడండి, 1 కేజీ పచ్చడికి నేను చూపించిన విధంగా సరిపోతుంది. అదిగోండి, ఒక 4-5 వెల్లుల్లి పాయలు తీసుకున్నాను. 1 కేజీ పచ్చడికి అయితే సరిపోతుందండి. ఒక 50 గ్రామ్స్ అల్లం సరిపోతుందండి. అది చెక్కేసి ముక్కలుగా కోసుకొని అదిగోండి పేస్ట్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను. ఈలోగా అదిగో చూడండి, పచ్చి రొయ్యలు అంతా కొంచెం డ్రై అయింది కదా. తర్వాత బాండీ పెట్టుకొని అందులో గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకున్నానండి. వేరుశనగ నూనె. పచ్చడి నిల్వ ఉండాలంటే వేరుశనగ నూనె వాడితేనే చాలా మంచిది. అంతేగాని మనం కూరల్లో వేసుకున్న సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఆ పచ్చడికంత టేస్ట్ ఉండదు, ఒకలా ఉంటుందండి. టేస్ట్ అసలు బాగుండదు. చూడండి, గ్రౌండ్నట్ ఆయిల్ నేను యూస్ చేశాను. మీరు కూడా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటే పర్ఫెక్ట్గా పచ్చిరొయ్యల పచ్చడి అయితే చాలా బాగా వస్తుందండి. నిల్వ కూడా చాలా ఉంటుంది, అది స్టోర్ చేసుకోవచ్చు మనం. అదిగండి, నూనె హీట్ ఎక్కాక మనం ముందే నేను వాటర్ ఇంకుపరుచుకున్న అదిగో చూడండి ఆ పచ్చిరొయ్యలన్నిటిని ఆ ఆయిల్లో వేసేసుకోండి. అది కొంచెం ఎర్రగా ఏగాలన్నమాట. చికెన్ పచ్చడి మనం ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి పచ్చిరొయ్యల పచ్చడి కూడాను. దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. నేను చూపించిన విధంగా మీరు ట్రై చేస్తే సూపర్ ఉంటుంది. ఇదిగో చూడండి, నాన్ వెజ్ పికిల్స్ అన్నీ చాలా బాగుంటాయండి. బయట మనం తెచ్చుకుంటాం కానీ అవి హార్డ్గా ఉంటాయండి. మనం హోమ్లోనే ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. అది మనం హోమ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మనం చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటాం కదా, అందుకని చాలా టేస్ట్ ఉంటుంది. నేను చూపించిన విధంగానే మీరు కరెక్ట్గా చేస్తే ప్రాన్ పికిల్ అయితే సూపర్, దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. అది చూడండి, కొంచెం సాల్ట్ వేసుకోండి, అంటే కొంచెం పచ్చిరొయ్యకు పట్టాలి కదా, అందుకనండి. దీని ప్రాసెసేనండి చికెన్ కూడా, మటన్ మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా పట్టుకోవాలో. నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్ అన్నీని. అదిగోండి చూడండి ఎర్రగా ఎలా ఎగాయో. మరీ ఎక్కువగా అయితే అది ఎక్కువ ఉన్న కొద్ది ముక్క గట్టిపడిపోతుందండి పచ్చిరొయ్య అన్నది. ఇంకోండి ఆ కలరు చూసుకోండి. ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని కొంచెం ఎర్రగా వచ్చాక తీసుకోండి. అదిగో చూడండి, ఆ విధంగానే తీసుకోండి. అదన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోండి. చూడండి, నేను స్ట్రైనర్తో తీసుకుంటున్నాను కదా. అదిగో చూడండి, అలా ఒక బౌల్లోకి ఎర్రగా అయ్యేయండి. చూడండి, అలా తీసేసుకోండి. ఒక బౌల్లో, వాటర్ లేని బౌల్లో తీసుకోండి. మళ్ళీ వాటర్ పడితే ఏమైనా పాడవుతుంది కదండి పచ్చడి. చూడండి, ఆ విధంగానే ఆయిల్లోనే కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేసుకోండి సరిపోకపోతే. నేను అల్లం వెల్లుల్లి ముద్ద చేసుకున్నాను కదా, అది వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి ముద్ద ఎర్రగా ఏగాలండి, ఆ చిటపట్లంతా పోవాలి. దాంట్లో వాటర్ కంటెంట్ అస్సలు ఉండకూడదు. చాలా అదిగోండి చూడండి ఎలా బబుల్స్గా వస్తుందో చూసారా. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా మనం వేపుకోవాలండి, దాన్ని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఎర్రగా మనం వేయించుకున్న తర్వాత
అదిగో చూడండి ఎలా అవుతుందో. పచ్చివాసన అంతా పోవాలండి. వెంటనే ఏగిపోయింది కదా, అది దోరగా వేయించేసుకున్నాం కదా అని వేసేసుకోకూడదు. మీకు ఎర్రగా అయిందో లేదో తెలుస్తుందండి. మీకు దాన్ని బట్టే మీరు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలండి. పచ్చివాసన ఉంటే పచ్చడి పాడవుతుందండి, అది గుర్తుపెట్టుకోండి. అల్లం వెల్లుల్లి బాగా మనకి దోరగా వేయించుకోవాలి. అదిగోండి మనం మిక్సీ జార్లో పెట్టుకున్న మిశ్రమాన్ని అంతటిని మసాలా వేసేసానండి. చూడండి ఆ మసాలా తర్వాత కారం వేసుకోండి. హై ఫ్లేమ్లో అయితే ఉంచుకోవద్దండి, లో ఫ్లేమ్లోనే చేసుకోండి. దానికి 1 కేజీ పచ్చడికైతే 1/4 కారం సరిపోతుంది, 1/2 కేజీ సరిపోతుందండి. ఎక్కువ స్పైసీ లవర్స్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. మేమైతే 1/2 కేజీ పర్ఫెక్ట్గా వేసుకున్నాం. ఆ పచ్చడికి అయితే సరిపోయింది. ఆ పచ్చడికి పర్ఫెక్ట్గా ఉంటుంది. కారం వేసేసుకున్న తర్వాత వెంటనే మనం వేపి తీసుకున్న ఆ పచ్చిరేలు మిశ్రమాన్ని అంతటిని ఆ పచ్చిరేల్ని వేసేసుకోండి. అదిగో మీకు చూపించిన విధంగా. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ మీద ఎక్కువ ఉంచకూడదు, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. మసాలా కానీ కారం కానీ హై ఫ్లేమ్లో ఉంటే మాత్రం చేదు వచ్చేస్తుంది. మీరు వెంటనే ఆఫ్ చేసేసుకోండి పచ్చిరేలు వేయగానే. అది చూడండి, అదిగోండి అలా కలుపుకోండి బాగాను. అంటే మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చిరేలకు పట్టాలి కదా. అదిగో చూడండి. అది తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకోండి. వేడిగా ఉన్నప్పుడు మనం దాన్ని నిమ్మరసం అయితే పిండకూడదు. అది బాగా చల్లారాకే మనం పిండుకోవాలండి నిమ్మరసం. నేను కరెక్ట్గా కేజీకి అయితే 6-7 నిమ్మకాయలు అయితే సరిపోతుంది. చిన్న సైజు అయితే 7 తీసుకోండి. అదిగోండి బాగా చల్లారిపోయాక నేను ప్రాన్ పచ్చడిలో నేను నిమ్మకాయ అంతా కలిపేసుకొని అదిగోండి అలా కలుపుతున్నాను. అలా కలుపుకోండి. అంతేనండి, పచ్చిరేలు పచ్చడి రెడీ. చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.